ప్రభుత్వం ఎన్నికల హామీ జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి డిమాండ్ చేశారు. ఆదివారం హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తపేటలోని భగత్ సింగ్ సెంటర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఎన్నికల సమయంలో కూటమిలోని ప్రతి నాయకుల్ని యువతకు ఉపాధి కల్పించి ఆదుకుంటాయనే మాట 7 నెలలు గడుస్తున్నా నేటికి అమలుపై స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, బివి రెడ్డిలతో పాటు పలువురు ఏఐవైఎఫ్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో రాకముందు లోకేష్ గారి యువగలం పాదయాత్రలో జనవరి రాగానే ప్రతి సంవత్సరం 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేడు జనవరి మాసం పూర్తవు కూడా సగం రోజులు అవుతా ఉన్నది. కానీ నేటి దాకా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ గురించి నోరెత్తలేదు. అదేమిటంటే చెప్తా ఉన్నారు లోటు బడ్జెట్లో ఉందని. మరి లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ జీతాలు కూడా నిలుపుదల చేసుకోండి, లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి. మీరు మాత్రం విలాసవంతమైన జీవితం, వందలాది మంది పోలీస్ సిబ్బంది మీ అందరికి అండగా ఉంటూ వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వక, అదేవిధంగా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇన్ని క్యాబినెట్ సమావేశాల్లో ఎక్కడా చర్చించలేదు. వాలంటీర్లకి 5000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. ఉన్న 5,000 అన్నా ఇవ్వండి మహాప్రభు అని 2,65,000 మంది వాలంటీర్లు మొత్తుకుంటా ఉంటే అసలు జీవనో లేదని నిస్సిగ్గుగా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. తన తండ్రి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. నేడు 4వ చేస్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని సరైన విధంగా అమలుపరచకుండా వాళ్ళు మాత్రం నిరుద్యోగాన్ని పూడ్చుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చి, అదేవిధంగా డిగ్రీలు, పీజీలు చదివినటువంటి యువత ఈ రోజున స్విగ్గీ, జొమాటో ఇలాంటి అవుట్సోర్సింగ్ 7వ తరగతి ఎంప్లాయ్ చేసేటటువంటి పనుల్లో పనిచేస్తూ మగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా కూడా ప్రభుత్వం త్వరగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించి నిరుద్యోగులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి యువత, నిరుద్యోగులు ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చాలని మేము అడుగుతా ఉన్నాం. యువత ఆగ్రహ జ్వాలతో ఈ ప్రభుత్వం కూలిపోతుందని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చేదాకా మేము పోరాడతామని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికి 7 నెలలైంది. ఈ 7 నెలల ప్రభుత్వ కాలంలో మీరు ఏం చేశారని మేము